ఈ రోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలు ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం. కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఒక వాళ్ళల్లో కూడా ఒక హోప్ ని క్రియేట్ చేశారు. ఆ హోప్ ని లాజికల్ గా తీసుకుపోవాలనుకుంటే మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే మీ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ ని సఫలీకృతం చేసే బాధ్యత మీ అందరికీ అప్పచెప్తున్నాం. దానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.